ఓం నమః శివాయ. పెద్దల జ్ఞాపకార్థం రంగారెడ్డి జిల్లా కందవాడ గ్రామం నుండి చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసిన వినయరెడ్డి గారు, అభిజ్ఞరెడ్డి గారులు మానవ సేవలో మాధవ సేవలో తరించి వెలకట్టలేని ఆత్మతృప్తిని పొందారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించి స్వామి చెంత వారి గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. చేగుణాల గోత్రోద్భవస్యాం రామకృష్ణారెడ్డి నామధేయస్యాం శ్రీలతా నామధేయస్యాం వినయ నామధేయస్యాం అభిజ్ఞానామధేయస్యాం ముదునుల గోత్రోద్భవస్యాం రఘునాథ్ రెడ్డి నామధేయస్యాం సుభాషిణి నామధేయస్యాం సాయితేజ్ నామధేయస్యాం పుష్పమ్మ నామధేయస్యా సహాయకం శ్రీమాంతిమదః. అంతేనా మమ్మ అనుకోండి. కలస చెంబులో జలాన్ని నింపి శంకరునికి స్వయంగా అభిషేకం చేసి శివానుగ్రహాన్ని పొందారు. అర్చకుల ఆశీస్సులు పొందిన భక్తులు ఆలయంలో జరుగుతున్న హోమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు ఇచ్చిన ఇటుకలు తీసుకొని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి శివాలయ నిర్మాణానికి ఇటుక సాయం చేసి పుణ్యఫలాలు పొందారు. కీర్తిశేషులు ఎస్ వెంకటరెడ్డి వరమ్మగారుల వర్ధంతిని పురస్కరించుకొని వారి చిత్రపటం వద్ద అర్చకులు ఆబ్దికం పూజలు చేశారు. మానవ సేవలో భాగంగా వారి పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ వెంకటరెడ్డి వరమ్మగారుల కుమారుడు ఎస్ రఘునాథరెడ్డి గారి తరపున అభాగ్యుల అన్నదానం నిమిత్తం సాయం చేశారు. ఈ సందర్భంగా రక్షణాలయంలో జీవిస్తున్న శివపుత్రులకు సేవామూర్తులు వినయరెడ్డి గారు, అభిజ్ఞరెడ్డి గారులు అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. సేవాశ్రమంలో సేద తీరుతున్న నిర్భాగ్యులకు దుప్పట్లను వితరణ చేసి దీనుల సేవే దేవుని సేవ అని చాటారు. నా అంటూ ఎవరూ లేని అభాగ్యుల ఆకలి తీర్చిన ఈ పుణ్యమూర్తులను ఆ పరమేశ్వరుడు సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది.